హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అదేంటి అనేది తెలుసుకుందాం. ఆడవారిలో ఈ ఫాలోపియన్ ట్యూబ్కి సంబంధించిన సమస్యలు, సో ఫాలోపియన్ ట్యూబ్లో బ్లాక్ అయినా, ఫాలోపియన్ ట్యూబ్ పనితీరు అనేది సరిగ్గా లేకపోతే ఎలా, దానికి గల కారణాలు ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకోవడం అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫాలోపియన్ ట్యూబ్ అనేది మనకి ఒక ప్రెగ్నెన్సీ రావడానికి ఫాలోపియన్ ట్యూబ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే, ఇది గర్భసంచి అయితే గర్భసంచికి అండాశయాలకి మధ్యలో ఉన్న కనెక్షన్ అన్నమాట ఈ ట్యూబ్స్ అనేవి. సో మెయిన్గా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో మనకి ఫర్టిలైజేషన్ అంటే అండము వీర్యకణము రెండు కలిసి పిండం తయారయ్యేది మనకి ఫాలోపియన్ ట్యూబ్లో. సో ఈ తయారైన పిండం కూడా ఈ ట్యూబ్లోనే మనకి ఒక 5 days వరకు కూడా అది అక్కడే పెరుగుతుంది అన్నట్టు, ఎంబ్రియో. సో 5 days వరకు పెరిగిన తర్వాత 6th day ఆ ట్యూబ్లోంచి ఆ ఎంబ్రియో అనేది గర్భసంచి లోపలికి వచ్చి అక్కడ గర్భసంచి పొరకి అతుక్కొని పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 5 days మనకి పిండం పెరగడానికి ఫాలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కొంతమందిలో ఈ ఫాలోపియన్ ట్యూబ్కి సంబంధించిన సమస్యలు అనేవి ఉంటాయి ఆడవారిలో. సో ఏ రీజన్స్ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి దెబ్బతినొచ్చు అనేది ముందుగా చూస్తే మెయిన్గా మనకి ఒక 8-9 రీజన్స్ ఉంటాయి అన్నట్టు. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్ పనితీరు అనేది సరిగ్గా లేకపోవడానికి ఇన్ఫెక్షన్స్. సో PID అంటారు, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే గర్భసంచికి తర్వాత ట్యూబ్స్లలో గర్భసంచి వెనకాల అంతా ఇన్ఫెక్షన్ అంతా ఉంటే దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. ఇప్పుడు మనకి ఏ ఇన్ఫెక్షన్ అయినా మనకి ఈ వెజైనా నుండి సర్విక్స్ నుంచి అది గర్భసంచి లోపల నుంచి ట్యూబ్స్ వరకు సోకుతుందనమాట. సో మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలాంటి కండిషన్స్లో గర్భసంచి వాపు, ట్యూబ్స్ వాపు అంతా ఏర్పడి అతుకులు ఏర్పడి ఆ ట్యూబ్స్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. యూజువల్గా ఇంటర్కోర్స్ టైంలో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి భార్యాభర్త నుంచి అట్లా సంక్రమిస్తాయి అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి గర్భసంచి కింది భాగం నుండి ఈ గర్భసంచిలోంచి ట్యూబ్ వరకు సోకుతుందన్నమాట. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి కరెక్ట్ టైంలో రైట్ టైంలో ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్యూబ్ వరకు చేరి ట్యూబ్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ అనేది ఏంటంటే మనకి గర్భసంచి లోపల పొరలు అంటే ఎండోమెట్రియంలో ఉన్న లాంటి కణాలు అనేవి అక్కడ కాకుండా గర్భసంచి మధ్య గోడలో లేకపోతే ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన, గర్భసంచి వెనకాల ఇలా పెరగడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో ఒకవేళ ట్యూబ్స్లో కనుక ఈ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ఉన్నట్టయితే మనకి నెల బ్లీడింగ్ అయ్యే టైంలో ఈ ట్యూబ్స్లలో కూడా బ్లీడింగ్ అవ్వడం అనేది ఉంటుంది. సో అలా ప్రతి నెల అలా జరగడం వల్ల ఆ ట్యూబ్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా అబ్డామినల్ సర్జరీస్ ఏమన్నా అయినాయా ప్రీవియస్గా, అంటే ఎపెండిసైటిస్ అనే కండిషన్తో, లేదంటే ఏమైనా ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, లేకపోతే గర్భసంచికి సంబంధించిన సర్జరీస్, ట్యూబ్స్లో ఓవరీస్కి సిస్ట్లో ఏర్పడి అలాంటి సర్జరీస్, ఇలాంటి అబ్డామినల్ సర్జరీస్ ఏవైనా అయినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందిలో అడిహేషన్స్ అనేవి ఏర్పడతాయి, అంటే అతుకులు ఏర్పడతాయి అన్నమాట. సో అలా అడిహేషన్స్ అంటే ఒకదానికి స్ట్రక్చర్స్కి మధ్యలో అడిహేషన్స్ ఏర్పడడం వల్ల ఆ ట్యూబ్ పొజిషన్ అనేది మారిపోతుందన్నమాట. సో అలా ట్యూబ్ పొజిషన్ మారిపోయి అది కరెక్ట్గా మనకి ఎగ్ తీసుకోవడానికి కరెక్ట్ ప్లేస్లో ఉండదు. సో అలా అడియేషన్స్ మధ్యలో అది చిక్కుకుపోయి ఉండడం వల్ల దాని ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. అండ్ ఇంకా ఏదైనా ఇప్పుడు మనకి కొంతమందిలో మిస్క్యారేజెస్ అయినప్పుడు గర్భసంచి క్లీన్ చేయడం జరుగుతుంది. సో అలా DNCs అంటారు, అంటే అలా క్లీన్ చేసిన టైంలో కూడా మనకి ఒక్కొక్కసారి మనకి గర్భసంచి మిస్క్యారేజెస్ అయిన తర్వాత పోస్ట్ ప్రొసీజర్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అనేవి సంక్రమించినట్టయితే అవి ట్యూబ్ వరకు సోకే ప్రమాదం ఉంటుంది. సో చాలాసార్లు మనకి గర్భసంచికి సంబంధించిన ఏ ప్రొసీజర్ చేసినా కూడా మనము యాంటీబయాటిక్ కోర్స్ అనేది రాయడం జరుగుతుంది, ప్రొసీజర్ ముందు తర్వాత ప్రొసీజర్ తర్వాత. సో ఇలా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే గర్భసంచిలో పెరగకుండా బేబీ అనేది ట్యూబ్లోనే పెరగడం. మనకి ట్యూబ్లో ఓన్లీ 5 days వరకే ఆ ట్యూబ్లో ఆ పిండం అనేది
ఉంటుంది. సో 5 days తర్వాత అది గర్భసంచి లోపలికి వెళ్ళి అతుక్కొని పెరగాల. అలా కాకుండా 5 days తర్వాత కూడా అది అక్కడే పెరిగినట్టయితే ఆ ట్యూబ్ దాన్ని హోల్డ్ చేసుకోలేక అది రప్చర్ అయిపోతుంది అనమాట. సో అలా అవ్వడం వల్ల ఆ ట్యూబ్ని తీసేయడం జరుగుతుంది. సో ఇంకొక రీజన్ ఏంటి అంటే కొంతమందికి పుట్టుకతోనే ఆ ట్యూబ్స్లో అనే ప్రాబ్లం అనేది ఉంటుంది, ట్యూబ్స్ అనేవి ఉండకపోవచ్చు. ఇంకొంతమందిలో మనకి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళలో ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగి ఆ ట్యూబ్స్ని కట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఇన్ని రకాల కారణాల వల్ల మనకి ట్యూబ్స్లో అనేవి సమస్యలు రావచ్చు. సో మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా ట్యూబ్ ఫంక్షన్ కనుక్కోవడము అంటే ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అని ఒక ఎక్స్రే ఉంటుంది. సో ఆ ఎక్స్రేలో ఒక డై పంపించి గర్భసంచి కింది భాగం నుండి ఆ ట్యూబ్లోంచి ఆ డై బయటికి వస్తుందా అనేది చెక్ చేయడం. ఇది కాకుండా మనకి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్లో మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం. సో ఇవి రెండు కాకుండా మనకి ఖచ్చితంగా ట్యూబ్ ఫంక్షన్ తెలియాలి అంటే లాప్రోస్కోపీ పద్ధతిలో తెలుసుకోవచ్చు అనమాట. సో మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ట్యూబ్లో సమస్యలు మెడికల్ ట్రీట్మెంట్తో చేయొచ్చా, సర్జికల్ ట్రీట్మెంట్ అవసరమవుతుందా అనేది చూస్తే యూజువల్గా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ మనకి ఏమైనా సస్పెక్ట్ చేసినట్టయితే యాంటీబయాటిక్ కోర్స్ అనేది రాయడం జరుగుతుంది మీ డాక్టర్ మీకు. అది కాకుండా మనకి హెచ్ఎస్జి చేసినప్పుడు కానీ లాప్రోస్కోపీలో కానీ మనకి ఎక్కడ బ్లాక్ ఉంది ఎక్కడ అడ్డంకు ఉంది అనేది మనకి తెలిస్తే దాన్ని మనం సేమ్ హిస్టో లాప్రోస్కోపీ పద్ధతిలోనే ఆ చిన్న క్యాన్యులా అనేది కింద నుంచి ట్యూబ్ల వరకు పంపించి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో కొన్నిసార్లు ఎక్కడైతే ట్యూబ్ అనేది స్కారింగ్ అని ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆ భాగం మాత్రమే కట్ చేసి ఆ ట్యూబ్స్ రీఅనాస్టమోసిస్ చేయడం అంటే మిగతా బాగా ఉన్న ట్యూబ్స్ని మనం కలపడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా చిన్న మెడికల్ ట్రీట్మెంట్ లేదంటే సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు మనము కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా మనకి ఈ ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్ చేయలేకపోయినట్టయితే వాళ్ళకి సొల్యూషన్ ఎలాగ ప్రెగ్నెన్సీ రావడం అనేది చూస్తే మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ ఒకటే మార్గం అన్నట్టు. సో మీ విషయంలో ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది సర్జికల్గా మనం కరెక్ట్ చేయొచ్చా లేదా అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.